నల్గొండ పట్టణాన్ని అన్ని రకాల మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అలాగే జిల్లాలోని ఉదయ సముద్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి పానాగల్ ఫ్లైఓవర్ సర్వీస్ రహదారిలో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో పట్టణంలోని మ్యాన్ హోల్స్ వద్ద క్యూరింగ్ బాగా చేయాలన్నారు. పట్టణానికి డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం ఉండేలా పనులు చేపట్టాలని సూచించారు. నాలుగు రోజులలో నీళ్ళు వదిలిపెడతాం. వర్షాకాలంలో ఇది పూర్తి చేయనట్టయితే టౌన్ అంతా రివర్స్ పోయి అన్ని కాలనీలు మునిగే ప్రమాదం ఉండేది. కానీ ఎమ్మడే 5.5 కోట్లు కావాలంటే గంట చేపట్ల శాంక్షన్ చేయించిన. ఇవాళ మీరు పానగల్ టౌన్ చూడండి, పానగల్ చెరువు కింద చూడండి, 1 మంత్లో సిమెంట్ రోడ్తో సహా రోడ్ వేసినాం. ఆల్రెడీ సైడ్ లైటింగ్ పెట్టించి దాని ఒక టూరిజం స్పాట్ లాగా చేయాలని అక్కడ చందనపల్లి ట్రీట్మెంట్ ప్లాంట్ ఎందుకు చేపిస్తున్నాం? 100 కోట్లు ఖర్చు పెట్టి పక్కకే డ్రింకింగ్ వాటర్ ఉదయ సంవత్సరం చెరువు ఉన్నది. అక్కడ చనిపోయిన కుక్కల్ని కానీ పశువులు వేస్తుంటారు. ఏమైనా జరగరాని జరగొద్దని చెప్పి ఆలోచనతో దాన్ని ఆ విధంగా చేస్తున్నా. ఓవరాల్ తెలంగాణలో రోడ్ల అభివృద్ధి కాదు, 30,000 కోట్లతో త్రిపురార్ రోడ్డు కూడా అక్టోబర్ మాసంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేపించి ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎట్లా కట్టినా అంతకంటే డబల్ టెక్నాలజీతో రోడ్డు కట్టబోతున్నాం. రాష్ట్రం అంతా చూసుకుంటూ నల్గొండ మీద ఇప్పటికే 5